లోకల్ రోడ్స్, సర్వీస్ రోడ్స్ కూడా మీద టోల్ పెట్టడం. ఇలాంటి సిమిలర్ కేసు ఒక 2 years క్రితం ఢిల్లీ హైకోర్టులో ఒక అతను సవాల్ చేశారు. ఏంటంటే టోల్ ఫ్రీ అనే దానితో లూటింగ్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు, దట్ షుడ్ నాట్ బి బిజినెస్. ఓన్లీ ఒక ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఫెసిలిటేషన్ ఫర్ ది పీపుల్ వరకే మీరు చేయాలి. అంతేగాని లైఫ్ లాంగ్ మీరు టోల్ ఫీ కలెక్ట్ చేసుకుంటూ పోతే దాని ద్వారా లాభాలు ఆర్జించడం అనేది అది ఇల్లీగల్ అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నేను ఖర్చు పెట్టాను కదా, 10 కోట్లు పెట్టాను కదా, 20 కోట్లు సంపాదిస్తాననేటువంటి కాంట్రాక్టర్లు చేసే మోసానికి పర్మిషన్ లేదు టోల్ ఫీల్ ద్వారా. ఇట్ ఈస్ ప్యూర్లీ షుడ్ బి ఎ పబ్లిక్ సర్వీస్ అని చెప్పి ఎక్సలెంట్ టెర్మినాలజీ వాడింది సుప్రీంకోర్టు. అలాంటి రూల్స్ పెడితే ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా వస్తారా? వాళ్ళకి ఏం పిచ్చా? ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి కదా. మేము ట్యాక్స్ కట్టాం గవర్నమెంట్కి, గవర్నమెంట్ డబ్బులు పెట్టి రోడ్డు వేసింది, ఆ ట్యాక్స్ మనీతో కట్టింది కాబట్టి డబ్బులు అడగదు. బట్ నువ్వు ప్రైవేట్ అతనికి ఇచ్చావు, ప్రైవేట్ అతను 100 కోట్లు పెట్టి రోడ్డు వేసాడు, నువ్వు టోల్ ఫీని అతనికి పర్మిషన్ ఇచ్చావు, అతని జీవితాంతం మమ్మల్ని లూటింగ్ చేస్తాడు. అన్లిమిటెడ్గా టోల్ ఫీ కలెక్ట్ చేసే రైట్ ఎవరు ఇచ్చారు? ప్రైవేట్ వ్యక్తుల చేతులకి వెళ్తే వాళ్ళ జీవితాంతం ఇక మీ తరతరాలకి మీ పిల్లలు ఆ రోడ్డు మీద పైన ప్రతిమాడు టోల్ కడుతూ పోవాలి. దిట్ షుడ్ నాట్ బి కంటిన్యూయేషన్. ఇది ఇల్లీగలు, అన్యాయము, లూటింగు, ప్రజలను దోచుకోవటము అనేటువంటి పదాలు కూడా సుప్రీంకోర్టు వాడింది. గవర్నమెంట్ చేయాల్సిన పని ప్రైవేట్ అతనికి ఇచ్చినప్పుడు ఇంక మీరు గవర్నమెంట్ ఎందుకంటా? ఎందుకు ప్రజలు ఓటేయటం ఎందుకు, మీకు డబ్బులు ఇవ్వటం ఎందుకు, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేయటం ఎందుకు, ఎంపీలని, ముఖ్యమంత్రిని, సీఎంని, ప్రధానమంత్రిని, మినిస్టర్లు చేయటం ఎందుకు? ప్రతి ఒక్కటి ప్రైవేట్గా ఇచ్చే బదులు వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటానిక, కమిషన్లు పోనీ వాళ్ళ దగ్గర తీసుకున్న కలెక్షన్ చేసిన డబ్బులు ఏమన్నా ప్రజలకు ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ దాంట్లో పెద్ద వేల కోట్ల రూపాయల స్కాములు. కంపెనీ వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం, అది ట్రెజరీలు తీసేసి ప్రజలకు అప్పు తీసుకొచ్చి పెట్టడం, ఇదే పని జరుగుతుంది కదా.